Hi guys, welcome back to my channel Sand Maths. ఓకే, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో లాస్ట్ క్లాస్లో లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ని నేను స్టార్ట్ చేశాను అండ్ ఎక్సర్సైజ్ 12A కూడా చెప్పుకున్నాము. ఇందులోంచి వెయిటేజ్ కూడా మీరు గుర్తుందో మర్చిపోయారు, మళ్ళీ ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఒక 1 మార్క్, ఒక 2 మార్క్, ఒక 4 మార్క్, ఒక 8 మార్క్స్, ఓవరాల్గా 15 మార్క్స్కి అయితే వస్తుందని చెప్పుకున్నాం. సో మనకి ఈ ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసాం కదా, ఎక్సర్సైజ్ 12A నుంచి గ్యారంటీ 1 మార్క్ 2 మార్క్ డ్యామ్ షూర్ క్వశ్చన్స్ అయితే వస్తాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఎక్సర్సైజ్ 12B. ఓన్లీ ఎక్సర్సైజ్ 12Aలో లిమిట్స్ గురించి చెప్పుకున్నాం, అంతేనా? కొన్ని స్టాండర్డ్ ఫార్మ్స్ చూసాము. లిమిట్ x టెండ్స్ టు 0, x పవర్ n మైనస్ a పవర్ n బై x మైనస్ a ఈస్ n ఇంటూ x a పవర్ n మైనస్ 1 అని, లేదా లిమిట్ x టెండ్స్ టు 0 సైన్ x బై x వాల్యూ 1 అని. సో మనకి కనిపించిన చోటల్లా ఆ స్టాండర్డ్ ఫార్మ్ వాల్యూస్ అని రీప్లేస్ చేసుకున్నాం. అది ఓవరాల్గా కంప్లీట్గా అది లిమిట్స్ మాత్రమే. కానీ ఇప్పుడు ఈ మాట్లాడుకునే 12B కానీ నెక్స్ట్ వచ్చే 12C కానీ ఓన్లీ మన హీరో ఏంటంటే మన టైటిల్లో డిఫరెన్షియేషన్ లేదా డెరివేటివ్స్ గురించి మాట్లాడతాం. డెరివేటివ్స్ గురించి మాట్లాడతాము ఈ ఎక్సర్సైజ్ అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఆల్సో. ఓకే, సో అయితే ఇప్పుడు మనం లిమిట్స్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఇచ్చి ఈ ఫంక్షన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఈ x² + 1 అనేది ఈ x అనేది 0 వరకు మాత్రమే వెళ్తుంది అంటే దాని రేంజ్ 1 అని చెప్పడం, దాని ఎగ్జాక్ట్ వాల్యూ, దాని డిస్టెన్స్, దాని ప్లేస్, దాని యొక్క అసలు దాని వాల్యూ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. కానీ ఇప్పుడు వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, నాకు అసలు రాదు, ఈ క్యాలిక్యులేషన్స్తో నాకు కాదు అని వాళ్ళు కూడా వినొచ్చు. వింటే జాగ్రత్తగా నేను చెప్పిన ప్రతి పాయింట్ వినండి. విన్న తర్వాత అర్థం కాకపోతే కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలా కాదు మీరు వేరేగా చెప్పండి అంటే ఐ విల్ డెఫినెట్లీ. ఓకే, ఈ డెరివేటివ్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక కర్వ్ ఇచ్చాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక x² + 1 ఇదే కర్వ్ తీసుకున్నా, దీని లిమిట్ ఫైండ్ అవుట్ చేయమంటే x ప్లేస్లో డైరెక్ట్గా 0 పెట్టామా లాస్ట్ ఎక్సర్సైజ్లో. ఇప్పుడు అదే కర్వ్ యొక్క ఒరిజినల్ ప్లేస్ అంటే ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్స్ ఇస్ నథింగ్ బట్ ఏదైతే ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ ఉంది, లేదంటే ఒక బైక్ ఉంది, లేదంటే ఒక సైకిలే ఉంది చూసుకోండి, లేదంటే నేను ఇక్కడ నుంచి నేను కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు నేను ఎలా అయితే వెళ్తున్నానో ఆ ట్రావెలింగ్ చేసిన దాన్ని డిస్టెన్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. లేదంటే ఒక సైకిల్ మీద నేను ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఎంత టైంలో ఆ టైంని స్పీడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. టైమ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ స్పీడ్. ఈ కన్వర్షన్ చెప్పడాన్ని డిఫరెన్షియేషన్ అని అంటాం. ఓకేనా? అది ఎంత దూరం వెళ్ళింది, ఎక్కడి నుంచి వెళ్ళింది అనే దాని గురించి చెప్తుంది ఈ డెరివేటివ్స్. ఓకే, డెరివేటివ్స్ ఈజ్ నథింగ్ బట్ d/dx ఆఫ్, ఇప్పుడు మనకి ఏం తీసుకున్నాము, డిఫరెన్షియేషన్ ఆఫ్ x² + 1 అంటే ఇప్పుడు x² డెరివేటివ్ ఎంత, కాన్స్టెంట్కి డెరివేటివ్ ఎంత అంటే ఇప్పుడు మనకు మెయిన్ ఫార్ములాస్ తెలియాలి. సరేనా? అంటే నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కంటే ఫస్ట్ ఎక్సర్సైజ్లో మనం నేర్చుకున్నాం స్టాండర్డ్ ఫార్మ్స్ ద్వారా త్రూ, అలానే ఇప్పుడు మనము ఈ డెరివేటివ్ ఫార్ములాస్ త్రూ నేర్చుకున్నాం. సరేనా? అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే నేను మీకు కొన్ని డెరివేటివ్ ఫార్ములాస్ చెప్తాను. ఆ ఫార్ములాస్ మైండ్లో పెట్టుకొని ఆ ఫార్ములాస్ వచ్చినాయా మనకి ఎక్సర్సైజ్ 12B కానీ ఎక్సర్సైజ్ 12C కానీ వెరీ ఈజీ. ఓకే, సరే దెన్ స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఏంటి ఎంతసేపు ఇంట్రడక్షన్ ఇచ్చింది మీరు. అసలు మరి మనకి తెలియలేని వాళ్ళ గురించి అంత ఇంట్రడక్షన్ ఇవ్వకపోతే మీరు ఎలా వినగలరు? నేను డైరెక్ట్ వచ్చేసా, చెప్పేశాను, ప్రాబ్లం అయిపోయింది, ఓకే బాయ్ బాయ్ టాటా అని చెప్పేస్తే మీకు అర్థం కాదు. కొంచెం డిఫికల్ట్ కాబట్టి, మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడే నేర్చుకుంటున్నారు కాబట్టి చిన్నగా నేర్పుతున్నా. సరేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు మనకి డెరివేటివ్ ఆఫ్ x⁴n అని ఎప్పుడైనా డెరివేటివ్ ఉండి x⁴n లా కనిపిస్తే దానికి ఫార్ములా n ఇంటూ x⁴n - 1 ఇది ఫార్ములా ఫర్ డెరివేటివ్ ఫర్ x⁴n. అదే మనకి డెరివేటివ్ ఆఫ్
ఏమైనా కాన్స్టెంట్ వచ్చింది అనుకోండి, కాన్స్టెంట్ వాల్యూస్ ఏవైనా రావచ్చు, 1 2 3 అప్ టు ఎంతైనా వాల్యూ రావచ్చు. ఎక్స్ కాకుండా ఎవరున్నా మనం కాన్స్టెంట్ అంటాం. అక్కడ ఎంత ఉన్నా దాని వాల్యూ 0. క్లియర్? డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్కి 0. నెక్స్ట్ చూడండి, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ కనిపించింది అనుకోండి, ఎక్కడైనా డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్. ఈ కాస్ ఎక్స్ ఎలా వచ్చింది, ఈ కాన్స్టెంట్కి 0 ఎలా వచ్చింది, ఈ ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ప్రూఫ్ చూపిస్తా, పక్కా చూపిస్తా. సో కాబట్టి సరదాగా నేను ఒకదానికి ప్రూఫ్ చూపించిన తర్వాతే ఫార్ములాస్ చెప్తా. ఎందుకంటే ఏదో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నాకు ఏమీ తెలియట్లేదు, అసలు ఈ వీడియో వినాలని ఫస్టే స్కిప్ చేస్తారనుకో, నేను ఇప్పుడు మీకోసం చేసిందంతా వేస్ట్. సో కాబట్టి నేను ఈ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్నే తీసుకున్నా. ఓకేనా? ఇది వస్తుందా లేదా? లేదు, నాకు అంత కష్టం వద్దు, సరదాగా సైన్ ఏదో ఉంది కదా అది చెప్పండి అంటారా? ఓకే, చూడండి, ఇచ్చిన దాన్ని నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అని ఇచ్చారు. ఇప్పుడు నేను దీని ఫంక్షన్ని ఒక స్టాండర్డ్ ఫార్మేషన్ ఉంటుంది, దాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ అంటాం. ఫస్ట్ ప్రిన్సిపల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ గ్యారంటీ 4 మార్కులో కనిపిస్తుంది. ఇన్ కేస్ 4 మార్క్స్లో ఇవ్వకపోతే 8 మార్క్స్లో 2 పార్ట్స్లో ఒక పార్ట్లోనే కనిపిస్తుంది ఫస్ట్ ప్రిన్సిపల్. అసలు ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ ఈజ్ ఏ ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములా. అంటే ఇప్పుడు అసలు డెరివేటివ్ అంటే ఏంటి, ఈ వాల్యూస్ అనేవి ఎలా వచ్చినాయి అంటే త్రూ దీని ద్వారా వచ్చినాయి. కానీ ప్రతి ఫార్ములాకి ఫస్ట్ ప్రిన్సిపల్లో వేసి చేస్తే వేస్ట్ ఆఫ్ టైం, ల్యాక్ ఆఫ్ టైం. కాబట్టి మనం నార్మల్గానే చేసుకుంటాం. జస్ట్ దాని హిస్టరీ తెలుసుకోవడం కోసం ఒక దానికి సరదాగా చెక్ చేద్దాం. ఇన్ కేసు ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్ అని తీసుకున్నానా, ఈ సైన్ ఎక్స్ని తీసుకుని వచ్చి ఫంక్షన్లో పెట్టి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఇది వచ్చింది అనుకో, మీరు అప్పుడు నన్ను నమ్ముతారు కదా. సో అప్పుడు ప్రతిదీ చూపించక్కర్లేదు కదా, బోరింగ్. సో కాబట్టి ఏదో ఒకటి మాత్రమే చేస్తాను. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కూడా ఉంది ఫంక్షన్లో. అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి, జస్ట్ మీరు ఏం భయపడక్కర్లేదు. ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్కి ఎవరిని యాడ్ చేసాము, హెచ్ని యాడ్ చేసాము. అంటే ఇప్పుడు మనము సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు నాకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే దాని నుంచి మనం రాసుకున్న ఫంక్షన్. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకుని వెళ్ళి నేను ఇప్పుడు రాశాను కదా ఫస్ట్ ప్రిన్సిపల్ అని, ఈ ఫార్ములాలో పెడదాం. పెడితే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈస్ సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ సైన్ ఎక్స్ బై హెచ్. ఓకే, బట్ ఈ న్యూమరేటర్ చూస్తే లుక్ లైక్ సైన్ సి మైనస్ సైన్ డి. మనకి ఫార్ములా తెలుసు కదా, సైన్ సి మైనస్ సైన్ డి ఈజ్ 2 cos c plus d by 2 sin c minus d by 2. Clear? Here c place లో x plus h ఉంది. c equals to x plus h and d is x. మీకు క్లియర్గా వాల్యూస్ కూడా నేను చూపించా. ఈ వాల్యూస్ తీసుకుని వచ్చి ఇందులో పెడుతున్నా. ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0. ఇప్పుడు సైన్ సి మైనస్ సైన్ డి ఈస్ 2 cos c ఈజ్ నథింగ్ బట్ x ప్లస్ హెచ్, d ఈజ్ ప్లస్ హెచ్ బై 2 ఇంటూ సైన్ x ప్లస్ హెచ్ మైనస్ ఎక్స్ బై 2 బై ఎవరున్నారు డినామినేటర్లో, హెచ్ ఉన్నారు. మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇస్ క్యాన్సిల్, ఎక్స్ ప్లస్ ఎక్స్ 1 ప్లస్ 1 ఈస్ 2, 2x ప్లస్ హెచ్ బై 2 రాద్దాం. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఇలా చూడండి, డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 2 cos 2x ప్లస్ హెచ్ బై 2. ఈ లిమిట్ దేనికి అప్లై చేయొచ్చు, దేనికి అప్లై చేస్తుంది. ఆల్రెడీ మీకు లిమిట్స్ చెప్పినప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0
సంథింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్లా ఉన్న మల్టిప్లికేషన్లో ఉన్న ఈ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 జీ ఆఫ్ ఎక్స్ అని అప్లై చేయొచ్చు, రాయొచ్చు, కండిషన్ అని చెప్పాం. అదేవిధంగా నేను ఈ లిమిట్ని దీనికి కూడా నేను సెపరేట్గా చేస్తున్నా. అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 సైన్ h/2 బై హెచ్. ఓకే, మీకు లిమిట్స్ వస్తేనే డెరివేటివ్స్ వస్తాయి, లిమిట్స్ రాకపోతే డెరివేటివ్స్ అసలు రావు. ఓకే, ఇప్పుడు ఎక్కడైతే హెచ్ ఉందో ఆ ప్లేస్లో నేను 2ని రీప్లేస్ చేస్తున్నా. అంటే 2 cos 2x ప్లస్ 0/2. మనకు ఒక స్టాండర్డ్ ఫామ్ ఉంది. లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 sin x బై ఎక్స్ వాల్యూ 1. క్లియర్? నేను ఇప్పుడు దీన్ని ఇలా రాస్తున్నా. లిమిట్ h టెన్స్ టు 0 sin h బై హెచ్ ఇంటూ 1/2. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు నాకు sin h బై హెచ్ కదా, లిమిట్ h టెన్స్ టు 0 sin h బై హెచ్ ఈస్ వాల్యూ 1. 1 into 1/2 is 1/2. Then 2 cos 2x/2 into 1/2. This 2 get cancel. E2 also cancel. That is equals to cos x. F dash of x is nothing but f of x sin x తీసుకుంటే f dash of x అనేది cos x వచ్చింది. నేను ఇప్పుడు మీ కింద స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పాను? sin xకి డెరివేటివ్ cos x వస్తుంది. బట్ ఆ cos x ఎలా వచ్చింది అంటే త్రూ దాని హిస్టరీ ఎలా ఉంటుందని చెప్పా. ఓకే, అర్థమైందా? ఒక్కసారి చూడండి. అలానే మనము ఇంక ఇదంతా చేయవసరం లేకుండా సింపుల్గా డైరెక్ట్గా ఎక్కడైనా ప్రాబ్లం కనిపిస్తే ఇది వాడతాం. ఓకే, ఒకసారి దీన్ని ప్రూఫ్ చూసేసేయండి, నేను కంటిన్యూ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు సమ్ ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్స్. ఎప్పుడే మనం లిమిట్స్లో ఎలా అయితే 1/1 ఫార్ములాస్ గురించి మాట్లాడుకుని ప్రాబ్లమ్స్లోకి వెళ్ళామో ఇక్కడ కూడా సేమ్ చూద్దాం. ఈ ఆల్జీబ్రా ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్స్ అంటే ఎప్పుడైనా రెండు ఫంక్షన్స్ ప్లస్ ఆర్ మైనస్తో ఉన్నా, ఏవైనా రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్స్లో ఉన్నా, ఏవైనా ఫంక్షన్స్ డివిజన్లో ఉన్నా వాటికి డెరివేటివ్ని ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. తర్వాత జనరల్ డెరివేటివ్ ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఫార్ములాస్ ఎలా ఉంటాయో మనం చేద్దాం కలిసి. ఓకే, సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా రెండు ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ అనేవి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, ఆల్జీబ్రా ఆఫ్ ఫంక్షన్స్. అప్పుడు మనము దీనికి డెరివేటివ్ ఎలా అప్లై చేయాలో తెలుసా? అంటే డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్ ఉంటే ఈ డెరివేటివ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి చెందుతుంది, ప్లస్ ఆర్ మైనస్ జీ ఆఫ్ ఎక్స్కి చెందుతుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్స్లో ఉన్నప్పుడు ఇలా అప్లై చేయడానికి అవ్వదు. దాన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కాన్స్టెంట్గా పెడితే జీ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేయాలి. ఎప్పుడైతే డెరివేటివ్ చేసిన దాన్ని నెక్స్ట్ స్టెప్లో కాన్స్టెంట్గా పెట్టి డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేయాలి. దిస్ ఈజ్ రూల్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఆఫ్ డెరివేటివ్ ఫంక్షన్ ఎప్పుడైనా రెండు ఫంక్షన్స్ మల్టిప్లికేషన్స్లో ఉన్నప్పుడు చేయాలి. ఓకేనా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ని కాన్స్టెంట్గా పెట్టి జీ ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ చేసాం. డెరివేటివ్ చేసిన దాన్ని కాన్స్టెంట్గా పెట్టి ఇక్కడ ఖాళీగా ఉన్న దానికి డెరివేటివ్ చేసాం. క్లియర్? దాన్ని యూవి రూల్ అంటారు. దాన్ని ఇక్కడ కూడా మీకు చెప్తా, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. ఎప్పుడైనా డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, దీనికి ఫార్ములా జీ ఆఫ్ ఎక్స్ ఓకే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సేమ్ కండిషన్. ఎవరినైతే డెరివేటివ్ చేసామో నెక్స్ట్ టర్మ్లో వాళ్ళని కాన్స్టెంట్గా పెట్టి, ఎవరిని కాన్స్టెంట్గా ఉంచామో వాళ్ళని డెరివేటివ్ చేస్తాం బై జీ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. This is formula for f of x by g of x. g of x into derivative of f of x minus f of x into derivative of g of x by g of x whole square. డివిజన్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది, మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. మర్చిపోవద్దు, ఇంటూ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది,
మైనస్ అంటే డివిజన్ వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. సింబల్స్ రెండు సిమిలర్గా ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవసరమే లేదు, అవ్వనవసరమే లేదు. మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అన్నారు అనుకోండి, ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో యూ తీసుకున్నా, జీ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో బి తీసుకున్నా, ఇప్పుడు వీటిని ఫార్ములానే సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది, డాష్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్. ఓకేనా, ఎక్కడైనా మనకు ఒక ఫంక్షన్ ఇచ్చి డాష్ అని ఉంది అంటే డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ అని అర్థం. అంటే యూ ప్లస్ ఆర్ మైనస్ వి హోల్ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ వి. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, డెరివేటివ్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ డెరివేటివ్ ఆఫ్ వి అని కూడా రాయొచ్చు. ఏదైనా ఒకటే మీనింగ్ వస్తుంది. అదే డెరివేటివ్ ఆఫ్ యూవి మల్టిప్లికేషన్లో ఉంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇది ఎలా ఉందో సిమిలర్గా ఇది అలానే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, జీ ఆఫ్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎలా రాసామో ఆ ప్లేస్లో ఈజ్ డాష్ ఈజ్ నథింగ్ బట్ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్. యూని కాన్స్టెంట్గా పెట్టి వీకి డెరివేటివ్, వీని కాన్స్టెంట్గా పెట్టి యూకి డెరివేటివ్. ఫర్ ఎగ్జాంపుల్ యూ బై వి ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈస్ in the form of derivative of f of x by c of x is nothing but v into u dash minus u into v dash by v square is formula for u by v of derivative. Next, derivative of uv అంటే ఇప్పుడు మీకు ఇలా నాకు డాష్లు కన్ఫ్యూజ్ అయిపోతున్నాము అంటే మళ్ళీ క్లియర్గా రాసా, u into derivative of v plus v into derivative of u. మరలా నాకు ఇక్కడ డాష్ కన్ఫ్యూజన్గా ఉంది అంటే మరలా యూ విల్లో చేస్తే డెరివేటివ్ కాబట్టి v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v బై v స్క్వేర్. దిస్ ఈస్ ఫార్ములా ఫర్ టూ ఫంక్షన్స్, ఐదర్ మల్టిప్లికేషన్ ఆర్ ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ ఆర్ డివిజన్ ఆఫ్ గివెన్ టూ ఫంక్షన్స్. క్లియర్, దీస్ ఆర్ సమ్ డెరివేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ ఆల్జిబ్రిక్ వాల్యూస్ లేదా సమ్ ప్రాపర్టీస్ అని కూడా చెప్పొచ్చు. క్లియర్, ఎక్కువగా వాడేది ఈ యూ బై వి, ఈ యూవి రూలు బాగా వాడతాము, అతిగా వాడతాము మ్యాక్సిమం ఈ యూనిట్లో, కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సమ్ జనరల్ డెరివేటివ్ ఫార్ములాస్ చెప్తున్నా. ఎప్పుడైనా మనకి డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ వచ్చింది అనుకోండి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. మీరు సరదాగా ట్రై చేయండి, ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా, ఫస్ట్ ప్రిన్సిపల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్లో దీన్ని పెట్టి సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. రాకపోతే కామెంట్లో పెట్టండి, నేను మళ్ళీ దానికోసం మీకు ఒక వీడియో కూడా చేస్తాను. సో ఐఎమ్ ఆల్వేస్ రెడీ ఫర్ ఎనీ, మీరు ఏ ప్రాబ్లం అడిగినా చెప్పడానికి రెడీ, కాకపోతే నాకు టైం దొరకాలంతే. ఓకే, డెరివేటివ్ ఆఫ్ ఇందాకే చూసాం, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్, అదే డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. క్లియర్, డెరివేటివ్ ఆఫ్ టాన్ ఎక్స్, టాన్ ఎక్స్కి వచ్చేసి సికెన్ స్క్వేర్ ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ సికెంట్ ఎక్స్కి డెరివేటివ్ సికెంట్ ఎక్స్ ఇంటూ tan x, డెరివేటివ్ ఆఫ్ cot x కి డెరివేటివ్ మైనస్ cosecant స్క్వేర్ x. క్లియర్, cosecant x కి డెరివేటివ్ ఆఫ్ cosecant x ఈక్వల్స్ టు మైనస్ cosecant x ఇంటూ cot x. ఇంకా ఉన్నాయి ఫార్ములాస్, మనం రాయాలా కానీ ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి, ఒక 30-40 ఫార్ములాస్ ఉంటాయి. డెరివేటివ్ ఆఫ్ log x, log xకి 1/x. తర్వాత డెరివేటివ్ ఆఫ్ ఏ పవర్ x ఈజ్ ఏ పవర్ x ఇంటూ log a బేస్ a. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ k, ఏదైనా అనుకోవచ్చు, దానికి 0. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఈ పవర్ xకి ఎప్పుడు ఆల్వేస్ ఈ పవర్ x ఉంటుంది. ఇవి మినిమం బేసిక్ డెరివేటివ్ ఫార్ములాస్. ఓకేనా, ఎక్కువగా వాడే ఫార్ములాస్లో ఇవి మోస్ట్ యూజ్ఫుల్ ఫార్ములాస్ అనమాట. ఒకసారి దీన్ని ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మీరు వింటే ఓకే, తెలియకపోతే ఆ స్క్రీన్ షాట్ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు రాసుకుంటే మీకు ఫార్ములాస్ అనేవి ఒక ఐడెంటిఫికేషన్కి లేదా కొంచెం ఒక ఐడియా వస్తుంది. ఓకే, దీనికి సెకండ్కి tan ఇంటూ సెకండ్ అని చెప్పేసి రాయడానికి. ప్లీజ్ టేక్ ఎ స్క్రీన్ షాట్. ఓకే, ఇప్పుడు ఫార్ములాస్ చూసాం కదా, వాటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ రాసాను చూడండి, వాటిని ఎలా సాల్వ్ చేద్దాము. ఇక్కడ మనకి ఎక్సర్సైజ్లో మ్యాక్సిమం ఫంక్షన్ ఇస్తాడు,
ఫంక్షన్కి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అంటాడు. సో కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు, దానికి డెరివేటివ్ డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసేస్తే నాకు మీకు చెప్పిన ఫార్ములాస్లో ఎక్స్ పవర్ ఎన్కి డెరివేటివ్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1, కానీ ఇక్కడ ఎన్ ప్లస్లో 2 ఉంది. అంటే ఇప్పుడు మనకి దీనికి డెరివేటివ్ చేస్తే 2 ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ -1 అంటే 2 - 1 ఈజ్ అంటే మనకి డైరెక్ట్గా 2x అని తెలుసు. కానీ ఇలా మనము డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు సింగిల్ ఆన్సర్ వేసినప్పుడు మనకి మార్క్స్ పడకపోవచ్చు. సో కాబట్టి పడకపోవచ్చు కాదు, పడవు. సో కాబట్టి మనం త్రూ ఫస్ట్ ప్రిన్సిపల్ ద్వారా వెళ్ళాలి. బై ఫస్ట్ ప్రిన్సిపల్ f dash of x equals to limit h tends to 0 f of x plus h minus f of x by h is a formula for derivative. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం దీన్ని పెట్టాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఆల్రెడీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనము ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని డిజైన్ చేస్తే ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ అంతే కదా, తీసుకొచ్చి ఫార్ములాలో పెడదాం. అంటే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇస్ ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హెచ్. This is look like x a plus b whole square. A plus b whole square is nothing but a square plus b square plus 2ab. Then దీన్ని స్ప్లిట్ చేస్తే లిమిట్ h tends to 0 x square plus b square is h square minus 2xh okay minus x square by h. క్లియర్? సో ఇప్పుడు మనం చూడండి, ప్లస్ కాబట్టి ప్లస్ 2ab మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. దెన్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh బై హెచ్. ఇప్పుడు న్యూమరేటర్లో ఇక్కడ హెచ్ ఉంది, ఇక్కడ హెచ్ కామన్ తీసేద్దాం. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 హెచ్ కామన్ వచ్చేస్తే ఒక స్క్వేర్లోంచి ఒకరు బయట వస్తే హెచ్, అసలు ఇక్కడ హెచ్ లేదంటే 2x బై డినామినేటర్లో హెచ్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఎక్కడ హెచ్ కనిపిస్తే అక్కడ మన టార్గెట్ 0 పెట్టేయాలి. అంటే 0 ప్లస్ 2x ఈజ్ 2x. దట్ ఈస్ డెరివేటివ్ ఫార్ములా ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి 2x వచ్చింది. సో ఇదే విధంగా కాన్స్టెంట్ అని చెప్పాం కదా, అక్కడ ఏ ఉందా 2 ఉందా 10 ఉందా 100 ఉందా అది మనకు అనవసరం. మళ్ళీ త్రూ ఫార్ములా వెళ్ళిపోదాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏ ప్లస్ అసలు ఎవరు లేరుగా, అంటే ఇప్పుడు ఏమైపోద్ది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పెట్టడానికి అది పోనీ ఏ ప్లస్ హెచ్ పెట్టామనుకోండి. ఇప్పుడు మనం తీసుకొచ్చి ఫార్ములాలో పెట్టామనుకోండి, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. ఇలాంటివి 2 మార్క్స్ అడగవచ్చు ఈ మోడల్లో. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ మై గాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ ఆల్సో కూడా ఏ అని రాయండి, ఎందుకంటే మళ్ళీ కాన్స్టెంట్కి 0 కదా రాదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏ మైనస్ ఏ బై హెచ్. ఏ మైనస్ ఏ ఈజ్ 0, therefore లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఈజ్ 0 అంటే డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 0 అనమాట. ఎక్స్ ఉంటే యాడ్ చేయగలం, ఎక్స్ లేదు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏనే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ వాల్యూ ఆల్సో ఏ. నెక్స్ట్ చూడండి ఇంపార్టెంట్ ఇది కూడా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈజ్ నథింగ్ బట్ 1 బై ఎక్స్ ప్లస్ హెచ్. ఓకేనా? దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకుని వెళ్ళి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో పెడదాం. ఫస్ట్ ప్రిన్సిపల్లో పెడితే ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. కనిపిస్తుందా మీకు? ఓకే చూడండి, అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ తెలుసు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు. రీప్లేస్ చేస్తున్నా. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 1 బై ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ 1 బై ఎక్స్ బై హెచ్. దెన్ క్రాస్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం చేయండి, దీన్ని పంపండి దీన్ని పంపండి, ఏమవుతుంది లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎక్స్ మైనస్తో మల్టిప్లై చేస్తున్నా మైనస్ ఎక్స్ మైనస్ హెచ్ బై హెచ్ ఇంటూ ఎవరున్నారు ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ హెచ్ ఉన్నారు, సారీ ఇంటూ ఎక్స్ ఉన్నారు. క్లియర్?
మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకెవరు మిగిలినట్టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 మైనస్ హెచ్ బై హెచ్ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ హెచ్. సో హెచ్ గెట్ క్యాన్సిల్. హెచ్ ప్లేస్లో 0 పెట్టచ్చు, హెచ్ఏ లేదు కాబట్టి -1/x ఇంటూ ఇక్కడ హెచ్ ఉంది కాబట్టి x ప్లస్ 0 ఈజ్ -1/x ఇంటూ ఎక్స్ ఈజ్ -1/x². ఎప్పుడైనా బేసిక్గా మనకి 1/x కనిపిస్తే దానికి డెరివేటివ్ -1/x². త్రూ ప్రూఫ్ ఎలా వచ్చింది అంటే ఇలా వచ్చింది. క్లియర్? సో నెక్స్ట్ ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫంక్షన్ ఎట్ x ఈక్వల్స్ టు 1. అంటే ఇప్పుడు మనము ఈ ఫంక్షన్ ఇదంతా ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ వాడాము. సో ఇప్పుడు ఈ మోడల్ వచ్చేసరికి దీనికి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. వచ్చిన దాంట్లో ఎక్స్ ప్లేస్లో 1 పెట్టాలంట. తీసుకొచ్చి పెడదాము. అంటే ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఒక స్టోరీ మొదలు పెడదాం. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎప్పుడు కూడా డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ లైన్ కంపల్సరీ. డెరివేటివ్ చేస్తున్నాను నేను ఎక్స్ ఈక్వేషన్ 1ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ దృష్ట్యా చేస్తున్నాను అని చెప్తున్నా. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. అప్పుడు నేను డెరివేటివ్ ఆఫ్ దీని అంతరికి కదా 1 + x + x² + and so on + x⁻50. క్లియర్? సో ఇప్పుడు మనకి మీకు అన్నీ చెప్పాను కానీ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇలా చూడండి. డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1 టైం క్యాన్సిల్ అయిపోద్ది కదా. అంటే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి 1. డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్కి చెప్పా 1 ఉన్న 10 ఉన్న 100 ఉన్న దాని వాల్యూ 0. x² 2x, x³ 3x², అప్ టు x⁻50కి 50 x⁻49. ఒకటి తగ్గుతుంది పవర్లో. ఓకేనా? అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 ప్లస్ లేదంటే నేను ఇంకా ఫస్ట్ లెక్క కాబట్టి డెరివేటివ్ ఆఫ్ 1 ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x⁻50. క్లియర్? నేను ఇక్కడ ఇది ఒక్కటే వాడుతున్నాను. ఏంటి ఫార్ములా అంట? డెరివేటివ్ ఆఫ్ x⁻n ఈజ్ n ఇంటూ x⁻n-1 ఈజ్ ఏ ఫార్ములా ఫర్ x⁻n. దెన్ ఇప్పుడు నేను దీన్ని రీప్లేస్ చేశాను అనుకోండి. కాన్స్టెంట్కి ఎంత అని చెప్పా? 0. xకి 1, x² 2x, x³ 3x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 50 ఇంటూ x⁻40. ఇప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? ఎక్స్ ప్లేస్లో 1 పెట్టమంటున్నాడు. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ 1 ఈజ్ ఇక్కడ 0 కదా. 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 1² ప్లస్ అండ్ సో 1 ప్లస్ 50 ఇంటూ 1⁻49. If 1 power anything is 1 is 1 plus 2 plus 3 plus and so on plus 50. ఇది చూడడానికి సమ్ ఆఫ్ n రూట్స్ అంటే సమ్ ఆఫ్ n ఈక్వల్స్ టు n ఇంటూ n ప్లస్ 1/2 ఫార్ములా. n ఇంటూ n ప్లస్ 1/2 is nothing but n is 50 and 50 into 50 plus 1/2. ఇది 25 times cancel. Then 25 into 51. I think 1725 something వస్తుంది. 1725 is answer. సో ఎప్పుడైనా ఇలాంటి సిరీస్ ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు అలా చేయాలి. క్లియర్? ఇది డైరెక్ట్గా మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే tan x రాసేస్తాము. కానీ బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే మరలా ఫస్ట్ ప్రిన్సిపల్లో పెట్టడానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ కావాలి కాబట్టి సో ఇప్పుడు నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ని tan x ప్లస్ హెచ్ అని రాస్తున్నాను. క్లియర్? తీసుకుని వెళ్ళి ఫస్ట్ ప్రిన్సిపల్ ఫార్ములాలో పెడదాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్. వీడియో అంతా క్లాసెస్ అన్నీ విన్నట్టే ఉంటాయి కానీ మీకు కొంచెం అలవాటు అవుతుందని నేను అంతగా చెప్పడానికి కారణం. క్లియర్? ఓకే. లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ఈస్ tan x ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ tan x బై హెచ్. బట్ మనకి ఫార్ములాస్ అన్నీ ట్యాన్స్లో కార్డ్స్లో కనిపించు, సైన్లోని కాసుల్లోని కనిపిస్తాయి. సో కాబట్టి ఇప్పుడు నేను ఈ ట్యాన్ని సైన్ బై కాస్ ఇన్వర్స్ ఫంక్షన్ నుంచి సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ బై కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ మళ్ళీ అగైన్ సైన్ ఎక్స్ బై కాస్ బై హెచ్.
అగైన్ ఇందాక క్రాస్ మల్టిప్లికేషన్ చేసాంగా, ఎల్సిఎం ఇప్పుడు కూడా చేద్దాం. లిమిట్ హెచ్ టెన్స్ టు 0, దీన్ని తెచ్చేస్తున్నా సైన్ ఎక్స్ ప్లస్ హెచ్ కాస్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ సైన్ ఎక్స్ బై డినామినేటర్లో హెచ్ కూడా ఉందిగా, హెచ్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ హెచ్ ఇంటూ కాస్ ఎక్స్. దిస్ న్యూమరేటర్ చూడడానికి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బిగా ఉంది. సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఇస్ సైన్ ఏ మైనస్ బి. దెన్ ఏమవుతుంది, లిమిట్ హెచ్ టెన్స్ టు 0, సైన్ ఏ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ ప్లస్ హెచ్ minus b is nothing but x. Okay, sin a minus b by h into cos x plus h into cos x minus x plus h get cancel. ఇంక మిగిలింది ఎవరు, లిమిట్ h tends to 0, sin h by h is one function, then 1 by again limit h tends to 0, cos x plus h into cos x. sin h by h is వాల్యూ 1 స్టాండర్డ్ ఫామ్ నుంచి. అంటే మనకి ఇంకా 1 బై హెచ్ ప్లేస్లో 0 పెట్టేసాం అనుకోండి, కాస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఇంటూ కాస్ ఇస్ కాస్ స్క్వేర్, అంటే 1 బై కాస్ స్క్వేర్ ఎక్స్. ఇన్వర్స్ ఫంక్షన్ నుంచి 1 బై కాస్ ఇస్ నథింగ్ బట్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అంటే ఎప్పుడైనా tan ఎక్స్కి డెరివేటివ్ సీకెండ్ ఎక్స్ త్రూ మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ ఇది. సో ఈ క్లాస్లో ఈ రోజుకి ఫస్ట్ ప్రిన్సిపల్ మీద లేదా బేసిక్ వాల్యూస్ ఇచ్చినప్పుడు డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ మోడల్లో చూస్తామన్నమాట. ఒక్కసారి టేక్ ఏ స్క్రీన్ షాట్ ప్లీజ్. దెన్ మూవింగ్ ఇంటూ అనదర్ టాపిక్. ఒకసారి చూడండి, మీకు డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకు కామెంట్స్ రూపంలో తెలియచేస్తే డెఫినెట్గా నేను వాటిని క్లారిఫై చేయడానికి రెడీగానే ఉంటాను. ఓకే, అండ్ లాస్ట్ ఎక్సర్సైజ్ 12లో ఈ 6 ప్రాబ్లమ్స్ చెప్తా. ఈ నేను పిక్ చేసిన ప్రాబ్లమ్స్ 6 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే. వీటి మీద ఇలాంటివి నంబర్స్ మార్క్స్ ఇచ్చినా ఫంక్షన్స్ మార్చి ఇచ్చినా మీరు చేయడానికి ఈజీగా అవుతుంది. నేను ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే చెప్తున్నాను, ఇన్ కేస్ రాకపోతే అడగండి. కానీ చాలా సింపుల్, మీరు వింటే సింపుల్, లేదంటే నేను ఏం చేయలేను. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఫైండ్ ది డెరివేటివ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇచ్చాడు, బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అంటే ఖచ్చితంగా ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై హెచ్ అనేది వాడతాము. కానీ డైరెక్ట్గా డెరివేటివ్ అని అడిగితే డైరెక్ట్గా డెరివేటివ్ అప్లై చేసేద్దాం. ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 2x మైనస్ 3/2. దీన్ని డెరివేటివ్ చేయమంటున్నారుగా, ఈక్వేషన్ 1 అనుకుని డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని చెప్తున్నా. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ చేస్తే. సో తర్వాత డెరివేటివ్ ఆఫ్ 2x మైనస్ డెరివేటివ్ ఆఫ్ 3/2. ఇంకొక కండిషన్ చెప్పడం మర్చిపోయాను మీకు. ఎప్పుడైనా డెరివేటివ్ ఆఫ్ కేఎక్స్ ఉందనుకోండి, కే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ అని రాయొచ్చు. ఓకేనా, ఇది చూడడానికి కే ఇంటూ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ లాగే ఉంది కదా. సో డైరెక్ట్గా దీనికి ఫార్ములా వాల్యూస్ అప్లై చేస్తే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్కి 1 ఇంటూ 2 ఈజ్ 2. ఎనీ కాన్స్టెంట్ అక్కడ ఎంత ఉన్నా 0నే. 2 1s are 2, అంటే దీని వాల్యూ ఎంత, దీని డెరివేటివ్ వాల్యూ వచ్చేసి 2. క్లియర్. నెక్స్ట్ ఇలా చూడండి, ఇచ్చింది ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, కానీ ఇది చూడడానికి ఇది సమ్ యూ ఇంటూ వి. మీకు ఒక ఫార్ములా చెప్పా, డెరివేటివ్ ఆఫ్ యూ ఇంటూ వి ఈక్వల్స్ టు యూవి డాష్ ప్లస్ వియూ డాష్ అని చెప్పా. క్లియర్. సో కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 5x cube plus 3x minus 1 into x minus 1 is 1. దీన్ని డెరివేటివ్ చేస్తున్నా, యూని కాన్స్టెంట్గా పెడుతున్నా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, 5x cube plus 3x minus 1 is constant into d by dx of, ఇప్పుడు ఎవరికి డెరివేటివ్ చేయాలి, x minus 1కి డెరివేటివ్ చేయాలి. ఇప్పుడు ఎవరినైతే డెరివేటివ్ చేసామో వాళ్ళని కాన్స్టెంట్గా ఉంచాలి, x minus 1ని కాన్స్టెంట్గా ఉంచాలి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ x క్యూబ్
ప్లస్ 3x మైనస్ 1. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి 5x³ ప్లస్ 3x మైనస్ 1 అలానే ఉంది. ఎక్స్కి డెరివేటివ్ 1, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 కాబట్టి 1 ఒకటే రాసా. ప్లస్ x మైనస్ 1 ఇంటూ x³ డెరివేటివ్ 3x². ఓకేనా? 5 ఇంటూ 3x², 5 ఉంది కాబట్టి. ఎక్స్కి డెరివేటివ్ 1 అంటే 3 ఉంది కాబట్టి 3 ఇంటూ 1, కాన్స్టెంట్కి 0. దెన్ ఫైనల్గా ఏమొస్తుంది? దీన్ని 1తో మల్టిప్లై చేస్తే 5x³ ప్లస్ 3x మైనస్ 1 ప్లస్ ఇప్పుడు x మైనస్ 1 ఇంటూ 5 3 15x² ప్లస్ 3. ఇంకా మీరు ఇంకా డెరివేటివ్, ఈ మొత్తం డెరివేటివ్ అయితే అయిపోయింది. మల్టిప్లై చేసుకుంటానంటే చేసుకోవచ్చు, లేదా ఇలా వదిలేయచ్చు. అది మీ ఆప్షన్. మార్క్స్ అయితే పోవడానికి అవకాశం అయితే లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి. మళ్ళీ u ఇంటూ v. దీన్ని f ఆఫ్ x అనుకుందాం. f ఆఫ్ x ఈక్వల్స్ టు x⁻³ ఇంటూ 5 ప్లస్ 3x. దీన్ని 1 అనుకుందాం. అగైన్ సేమ్ ఫార్ములా అప్లై చేస్తున్నా. డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు x⁻³ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 5 ప్లస్ 3x. ఇప్పుడు మళ్ళీ 5 ప్లస్ 3xని కాన్స్టెంట్గా పెడుతున్నా. డెరివేటివ్ ఆఫ్ x⁻³ క్లియర్? నెక్స్ట్ x⁻³ ఇంటూ 5కి 0, xకి 1, 1 ఇంటూ 3 ఇస్ 3 ప్లస్ 5 ప్లస్ 3x అలానే ఉంది. x⁻nకి డెరివేటివ్ ఆఫ్ x⁻n ఈక్వల్స్ టు n ఇంటూ x⁻n-1 కదా. అంటే ఇప్పుడు ఏమవుతుంది? -3 ఇంటూ x⁻³ మైనస్ 1. ఓకేనా? అంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి? 3 ఇంటూ x⁻³ ప్లస్ 5 ప్లస్ 3x ఇంటూ ఈ మైనస్ని ముందుకు తెచ్చేస్తున్నా. ప్లస్ ఆఫ్ మైనస్ ఇస్ మైనస్. ఈ 3ని కూడా ముందు పెట్టేసా. ఇంకెవరు ఉన్నారు? x⁻⁻4 ఈజ్ ఏ వాల్యూ ఆఫ్ గివెన్ ఫంక్షన్. సో ఇలా చేయాలి. ఇంకా సింప్లిఫై చేస్తే ఇది మీ చాయిస్. నేను ఒక ఉదాహరణ కోసమే చెప్తున్నాను. నెక్స్ట్ చూడండి. ఇచ్చిందని 1 అనుకుంటున్నా. f ఆఫ్ x ఇది. దీన్ని డెరివేటివ్ చేసామనుకోండి. f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 5 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ sin x ప్లస్ ఇది చూడడానికి యూవీలా ఉంది. అంటే e⁻x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ log x ప్లస్ log x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e⁻x. దెన్ f డాష్ ఆఫ్ x వచ్చేస్తుంది చూడండి. f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు 5 ఇంటూ sin xకి డెరివేటివ్ ఆల్రెడీ ముందు చెప్పా cos x ప్లస్ e⁻x ఇంటూ log xకి డెరివేటివ్ 1/x ప్లస్ log x అలాగే పెడితే e⁻xకి డెరివేటివ్ e⁻x. దిస్ ఈస్ వాల్యూ ఫర్ గివెన్ ఫంక్షన్. 2 మార్క్స్కి ఇంపార్టెంట్ ప్రాబ్లం అది. సేమ్ సిమిలర్గా ఈ ప్రాబ్లం కూడా సరదాగా చేద్దాం. దీన్ని f ఆఫ్ x అనుకున్నా, 1 అనుకున్నా, డిఫరెన్షియేట్ ఈక్వేషన్ 1 విత్ రెస్పెక్ట్ టు x అని చెప్తున్నా. అప్పుడు f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ 5/x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ x³ ఇంటూ e⁻x. ఓకేనా? ఓకే, log x అని మర్చిపోయా. log x ప్లస్ డెరివేటివ్ ఆఫ్ యూవీ ఫార్ములా అప్లై చేసేస్తున్నా. అంటే డెరివేటివ్ ఆఫ్ దీనికి ఏమని చేయను? x³ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ e⁻x ప్లస్ e⁻x ఇంటూ డెరివేటివ్ ఆఫ్ x³. ఇప్పుడు వాల్యూస్ని రీప్లేస్ చేస్తే అయిపోయింది. f డాష్ ఆఫ్ x ఈక్వల్స్ టు ఇది చూడడానికి లుక్ లైక్ a⁻x. a⁻xకి a⁻x ఇంటూ log a బేస్ a అంటే 5/x ఇంటూ log 5 బేస్ a. క్లియర్? నెక్స్ట్ log xకి 1/x. ఇప్పుడు యూవీని స్ప్లిట్ చేస్తే x³ ఇంటూ e⁻xకి e⁻xే అండ్ e⁻x అలానే ఉంది. x³ x⁻nకి n ఇంటూ x⁻n-1 అంటే 3x². ఫైనల్గా ఇంకా సింపుల్గా నువ్వు రాయాలి అనుకుంటే ఇలా కూడా రాయొచ్చు. 5/x ఇంటూ log 5 బేస్ a ప్లస్ 1/x. ఈ 3x² ముందుకు తెచ్చేస్తున్నా. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ని యాడ్ చేయొచ్చు.
అప్పుడు ఏమవుతుంది, ఇది వేరు, ఇది ప్లస్ ఎక్స్ క్యూబ్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఓకే, ఇక్కడ 3x² ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఏ డెరివేటివ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్. సో అది 2 మార్క్స్ మ్యాటర్, ఇది 4 మార్క్స్ మ్యాటర్ అనమాట. ఈ 4 మార్క్స్ ఒకసారి చూడండి, మోడల్ పేపర్లో కూడా ఈ క్వశ్చన్ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఈజీ క్వశ్చన్, 4 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ చెప్పేసి నేను మీకు క్లాస్ అయితే కంప్లీట్ చేసేస్తా, ఇరిటేట్ అవ్వకండి. ఓకే, ఇచ్చిన దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని డెరివేటివ్ చేస్తున్నాను. అంటే f' ఆఫ్ x ఈక్వల్స్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ మొత్తం అన్నింటికి x పవర్ 100/100 ప్లస్ x పవర్ 99/99 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x²/2 ప్లస్ x ప్లస్ 1. అంటే ఈ డెరివేటివ్ ప్రతి టర్మ్కి చెందుతుంది. ఈ డెరివేటివ్కి వాడాల్సింది ఒకటే ఫార్ములా, ఎక్స్ పవర్ n. ఓకేనా, నేను వాడుతున్నా. ఇప్పుడు f' ఆఫ్ x ఈక్వల్స్ టు n ఇంటూ 100 ఇంటూ ఆల్రెడీ కింద 100 ఉంది, ఎక్స్ పవర్ 99, ఎక్స్ పవర్ 100 - 1 is 99. తర్వాత 99/99 ఇంటూ ఎక్స్ పవర్ 98 ప్లస్ అండ్ సో ఆన్ 2/2 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. క్లియర్? ఇప్పుడు నాకు 100s 99s 2s అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎంత వచ్చింది నాకు, f' ఆఫ్ x ఎక్స్ పవర్ 99 ప్లస్ ఎక్స్ పవర్ 98 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వచ్చింది. అంతేనా? కాన్స్టెంట్కి 0. ఇప్పుడు ఏమంటున్నాడు, f' ఆఫ్ 1 కావాలి. అంటే ఇప్పుడు నేను దీంట్లో 1 పెడుతున్నా, 1 పెట్టాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, f' ఆఫ్ 1 ఎక్కడైతే x కనిపిస్తుందో అక్కడ ఫస్ట్ దానికంటే ముందు 0 పెట్టేస్తున్నాను. 0 పెట్టేసాను అనుకోండి, ఇదంతా 0 + 0 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1 ఉంటుంది. అంటే f' ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చింది, 1 వచ్చింది. ఇప్పుడు f' ఆఫ్ 1 వాల్యూ పెట్టామనుకోండి, ఎక్కడైతే x ఉందో అక్కడ ఏం పెడదాము, 1 పెడదాము. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ అంటే 1/99 1/98 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 1. ఓకేనా, ప్లస్ 1 అప్ టు ఎన్ని టర్మ్స్ ఇవి, 100 టర్మ్స్. అంటే మరలా దీన్ని ఏమని రాయొచ్చు, సమ్ ఆఫ్ n టర్మ్సే కదా. అంటే 99 అంటే 100 ఇంటూ 100 ప్లస్ 1/2. ఓకేనా, అంటే 100 సమ్ ఆఫ్ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 100 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఓవరాల్గా సమ్ ఆఫ్ n టర్మ్స్ ఈజ్ 100 ఈజ్ నథింగ్ బట్ ఇంటూ 1 అని రాయొచ్చు కదా, 100 ఇంటూ 1 అని రాయొచ్చు కదా. 100 ఇంటూ 1 ఈజ్ నథింగ్ బట్ ఎంత వచ్చింది మనకి, f' ఆఫ్ 0. చూడండి, 100 ఇంటూ f' ఆఫ్ 0 దట్ ఈస్ RHS వచ్చిందా. మనం ఇచ్చిన ఫంక్షన్ డెరివేటివ్ చేసాము, LHS తీసుకున్నాము, RHS చూపించాము. ఈ 4 లైన్లు చేస్తే 4 మార్క్స్. ఓకేనా, క్లియర్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెరివేటివ్స్ ఫర్ ఎక్సర్సైజ్ 12B. I hope you understand my class. If in case అర్థం కాకపోతే కామెంట్, ఇంకంతకంటే ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లే. మీ లైక్స్ మీ కామెంట్సే నాకు చాలా స్ట్రెంగ్త్ని ఇస్తుంది. సో కాబట్టి మీకు నా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.